ఉప ఎన్నికల కసరత్తు మనకు తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఈ యొక్క ప్రాంతంలో ఈ ఉప ఎన్నికను వాళ్ళు కూడా ప్రతిష్టావంతంగానే ఏదేమైనా సరే గెలిపే బాటలో ఈ మూడు పార్టీలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఉప ఎన్నికల్లో కసరత్తు అనేది చేయడం అనేది జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటర్ల జాబితా సవరణకు సిద్ధం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేయడం అనేది జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంగా ఈ ఉప ఎన్నిక తథ్యం అయిపోయింది. దానికి సంబంధించిన ఏర్పాట్లైనా ఓటర్ల యొక్క లిస్ట్ అయినా ఓటర్ల సవరణలైనా కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే త్వరలో ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో జరగబోయే అవకాశం ఎక్కువగా ఉందని మనం చూసుకోవచ్చు. ఈ వార్తను కొంచెం బ్రీఫ్గా చూసినట్టయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం ఓటర్ జాబితాను సవరణ చేయనున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక దృష్ట్యా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1950 ప్రకారం నిర్వహించే ఈ సవరణకు 2025 జూలై 1న అర్హత తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు అర్హత తేదీ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ముఖ్యం. ఇది 1950 21 ప్రకారం నిర్వహించే సవరణ 2020 జూలై 1 నాటికి జూలై 1వ తారీఖు వరకు అర్హత తేదీగా నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పౌరులు అలాగే గతంలో నమోదు చేయని వారు తమ పేర్లను చేర్చుకోవడానికి అభ్యంతరాలు సవరణలు చేయడానికి దరఖాస్తులు సమర్పించవచ్చునని స్పష్టం చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2025 నాటికి జూలై 1వ తారీఖు వరకు 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లు అందరూ కూడా మీ అప్లికేషన్లు మనం ఈ ఓటు హక్కుకు సంబంధించిన అప్లికేషన్లు మీరు సమర్పించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సవరణ చేయడానికి దరఖాస్తు సమర్పించవచ్చని స్పష్టం చేసింది. నమోదు కోసం ఫామ్ 6, అభ్యంతరాల కోసం ఫామ్ 7, సవరణ ఫామ్ 8 వినియోగించాలన్నారు. దరఖాస్తులు ఆన్లైన్లో కూడా ఇది ఆన్లైన్ ఈమెయిల్ ఇది ఒకసారి మనం చూసుకుంటే అయిపోతుంది. HTTPS ఓటర్స్ ఇవంతా గవర్నర్ ఈ వెబ్సైట్ ఇలా ఉంటుంది. దీంట్లో కనుక మీకు సంబంధించిన మీరు ఇంతవరకు ఓటు వేయని వాళ్ళు కూడా ఉంటే జూలై 1 కల్లా 18 నిండితే ఆ యొక్క ఆన్లైన్ కనుక మీరు వెళ్ళినట్టయితే మీ వివరాలు మీ ఆధార్ కార్డు మీకుంటే ఒకవేళ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు వివరాలతోని ఎంట్రీ అనేది జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, ఓటు కూడా వేసుకోవచ్చు. వాటిని పరిశీలించిన తర్వాత తుది జాబితా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం ప్రశ్నించబడుతుందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విధంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో నూతనంగా జూలై 1వ తారీఖు 2005 వరకు ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ అప్లికేషన్లు కూడా పెట్టుకున్నట్టయితే వాళ్లకు సవరణ అంతా తీసుకొని టోటల్గా ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏంది దానికి సంబంధించిన వివరణ కూడా ఈ సుదర్శన్ రెడ్డి అధికారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా జరుగుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే ఈ ఉప ఎన్నిక చాలా త్వరగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. త్వరగా నిర్వహిస్తారని కూడా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.